ఇక భూమిని అణువణువు స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడతారు. 2392 కేజీల నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూమి అణువును 12 రోజులకోసారి స్కాన్ చేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ కూడా ఈ నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన L బ్యాండ్, ఇస్రోకి చెందిన S బ్యాండ్ రాడార్లను అమర్చారు. నాసా, ఇస్రో నిసార్ ఉపగ్రహాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 11,200 కోట్లు కాగా ఇస్రో వాటా కింద చేపట్టాల్సిన పనులను 800 కోట్లే ఖర్చు అయ్యే వీటికి సంస్థ అనుసరించిన చౌకైన ఇంజనీరింగ్ విధానాలతో ఇది సాధ్యమైంది. నిసార్ ఉపగ్రహాన్ని 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత పని ప్రారంభిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూమిని తన జంట రాడార్లతో స్కాన్ చేసి ప్రాంతాల వారీగా భూమిని పరిశీలిస్తుంది. ఒకేసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఇది పరిశీలించగలదు. 97 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తోంది. దువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదలను పరిశీలించగలదు. అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపట్టడం వంటి విపత్తులను కూడా ఇది పరిశీలిస్తుంది. తుఫాన్లు, సునామీలు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయ చర్యలకు సహాయపడుతుంది. నిర్దిష్ట ప్రాంతంలో 1 అంగుళం నేల కుంగినా ఇది గుర్తించగలదు. వంతెనలు, డ్యాంలలో లోపాలు పసిగడుతుంది. అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ, చిత్తడి నేలలో మార్పులను సైతం ఇది పసిగడుతుంది. నీటి వనరుల నిర్వహణకు ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.